కేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము, భగవానుడు ఉపనిషత్తుల సారమైనటువంటి సాంఖ్యయుగంలో ఒక 41వ శ్లోకంలో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినాడు. వ్యవసాయాత్మిక బుద్ధి హే కురునందన బహుశాఖ అనశ్చైవ బుద్ధయే అవ్యవసాయినం అంటారు. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో జీవించాలి. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నువ్వు జీవించినప్పుడు మాత్రమే జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్తావు. యోగసు కర్మసు కౌశలం అంటారు. అంటే ఒక పనిని నైపుణ్యంగా చేయడం ద్వారా నిశ్చయాత్మక బుద్ధిలో ఉన్నట్టుగా కర్మను ఏమాత్రము అంటుకోకుండా నిష్కామ కర్మను చెయ్యి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం వలన నువ్వు దాన్ని నైపుణ్యంతో చేసినటువంటి వాడవుతావు. కర్మను భగవంతునికి వదిలేసి అది ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనము సమత్వ బుద్ధితో ఉండాలి అని చెప్తారు. సమత్వం యోగముచ్యతే అంటారు. అంటే సమత్వంగా ఉండడమే యోగము అంటారు. యోగస్తు కురు కర్మాణి, యోగివై కర్మను చెయ్యి అంటారు. యోగివై కర్మను చెయ్యి, సమత్వంలో ఉండడమే యోగం. అంటే ఒక పనిని మనము కౌశల్యంతో మనము అంటే స్కిల్ఫుల్గా మనం చేసి ఆ పనిని భగవంతునికి, ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం వల్ల మనము ఆ పనిని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో మనము చేయగలుగుతాము. అందువల్ల డిజైర్ మేక్స్ నథింగ్, డెసిషన్ మేక్స్ సంథింగ్, డిటర్మినేషన్ మేక్స్ ఎవ్రీథింగ్ అని సాంఖ్యయుగంలో 41వ శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి హే కురునందన బహుశాఖ అనశ్చైవ బుద్ధయే అవ్యవసాయనం. కాబట్టి కర్మానుష్ఠానం చేసేటప్పుడు నిశ్చయాత్మక బుద్ధితో నువ్వు చేసినట్లయితే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం వల్ల నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఎప్పుడు ఆ పనిలో నువ్వు అటాచ్మెంట్ అనేటువంటిది పెట్టుకుంటావో అప్పుడు దుఃఖానికి గురవుతావు. ఈ పని నేను బాగా చేసినానో లేదో, లేదా ఇది నాకు విజయం లభిస్తుందో లేదో అని నువ్వు ఆలోచించడం వల్ల ఆ పని తాలూకు కలిగినటువంటి ఆనందాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పేసి భగవద్గీతలో అద్భుతమైనటువంటి సందేశాన్ని భగవానుడు మనకు ఇక్కడ చెప్తున్నాడు.